హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మీరు దళపతి మూవీ చూసారా? ఆల్రెడీ మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. అయితే నేను ఈ మూవీ 2023లో చూసా. అది కూడా ఎందుకంటే మా తమ్ముడు దత్త మా వాళ్ళతో ఆ మూవీలో ఒక సీన్ గురించి మాట్లాడుతుంటే, ఏం మూవీరా, దళపతి మూవీయా, నేను చూడలేదన్నా. ఏంటక్క దళపతి మూవీ చూడలేదా, ముందు అర్జెంటుగా చూడు అని తిట్టాడు. ఏముంది ఆ మూవీలో అనుకున్నా. తర్వాత మా డాడీతో మాట్లాడితే, అమ్మో మామూలు ఫిల్మ్ కాదది, చూడు నీకే అర్థమవుతుంది అన్నారు. నేను యూట్యూబ్లో చూసిన, అబ్బా ఏం ఫిల్మ్ అండి, ఆ ఎమోషన్స్, ఆ డైలాగ్స్, ముఖ్యంగా ఆ మూవీ స్టోరీ చాలా బాగా తీశారనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే చిచ్చి అట్లట్లా చేస్తారా బాబు అని ఈజీగా అనేస్తాం, బికాజ్ మనం అట్లా చెయ్యం కాబట్టి. కానీ ఈ మూవీలో కొందరు ఆ సిచ్యువేషన్ వల్ల తప్పు చేయడం ఇష్టం లేకపోయినా తప్పు చేయాల్సి వస్తుందని చేసిన తప్పును తలుచుకొని లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలా కృంగిపోతారో చూపిస్తారు. ఈ మూవీలో రజనీకాంత్ గారి యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్. అసలు వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ అయితే ఆమె ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. హీరోయిన్ల మధ్య సాడ్ లవ్ ట్రాక్ అవ్వనివ్వండి, మమ్ముట్టి గారిది హీరోది ఫ్రెండ్షిప్ అవ్వనివ్వండి, అన్ని అద్భుతం. అసలు ఎమోషనల్ పర్సన్స్కి అయితే ఈ మూవీ ఎప్పటికీ మీ హార్ట్లో ఉండిపోతుంది. ఆ సాంగ్స్ కూడా అబ్బా ఏం పొగడాలో తెలియనంత బాగుంటాయి కదా సిచ్యువేషన్కి తగ్గట్టు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు ఇంకోసారి చూసేయండి. మరో మంచి మూవీతో మీ ముందుకి రేపు వస్తా. అంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.